ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి చదివించే ఈ చదువులో అపారమైన సంపాదన ఉంది. అందువలన బాగా చదువుకుంటూ ఉండండి. లింక్ ఎప్పుడు తెగిపోరాదు. ప్రశ్న: వినాశకాలంలో విపరీత బుద్ధి ఉన్నవారికి మీరు మాట్లాడే ఏ మాటలకు నవ్వు వస్తుంది? జవాబు: ఇప్పుడు వినాశకాలం సమీపంగా ఉందని చెప్పినప్పుడు వారికి నవ్వు వస్తుంది. తండ్రి ఇక్కడే కూర్చుండిపోరని మీకు తెలుసు. పావనంగా చేయటమే తండ్రి కర్తవ్యం. పావనమైనప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది, కొత్తది వస్తుంది. ఈ యుద్ధం వినాశనం కొరకే. మీరు దేవతలుగా అయినప్పుడు ఈ కలియుగ చీచీ సృష్టిలోకి రాశాలరు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మేము చాలా తెలివిహీనులుగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. మాయారావణుడు తెలివిహీనులుగా చేశాడు. నూతన సృష్టి స్థాపన జరగాల్సినప్పుడు తండ్రి తప్పకుండా రావాల్సిందే అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం. ఎందుకంటే చేసి చేయించేవారు ఆ తండ్రే కదా. చేసేవారు చేయించేవారు ఒక్కరే. మొదటి ఎవరి పేరు వస్తుంది? ఎవరు చేస్తారో వారి పేరు మొదట వస్తుంది. ఎవరి ద్వారా చేయిస్తారో వారి పేరు తర్వాత వస్తుంది. చేసి చేయించేవారని అంటారు కదా. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు. మన నూతన ప్రపంచాన్ని మనమే స్థాపన చేసుకుంటున్నాము. దాని పేరే దేవీ దేవతల ప్రపంచం. సత్యుగంలో మాత్రమే దేవీ దేవతలు ఉంటారు. దేవీ దేవతలని ఇతరులను అనరు. అక్కడ మనుషులు ఉండరు. అక్కడ ఒకే ఒక దేవీ దేవతా ధర్మం ఉంటుంది. ఇతర ధర్మాలేవి ఉండవు. మనమే దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. అందుకు గుర్తులు కూడా ఉన్నాయి. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ మతాల వారందరికీ వారి వారి గుర్తులున్నాయి. మన రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం తప్ప మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. గీతలో మంచి మంచి పదాలున్నాయి, కానీ వాటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు, వినాశకాలంలో విపరీత బుద్ధి, వినాశకాలంలో ప్రీతి బుద్ధి. వినాశనమేమో ఇప్పుడే జరుగుతుంది. తండ్రి వచ్చేదే సంగమ యుగంలో. అప్పుడే పరివర్తన జరుగుతుంది. తండ్రి పిల్లలైన మీకు అందుకు బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు. వారు కంసాలియే కాక చాకలి మరియు గొప్ప వ్యాపారి కూడా. తండ్రితో చాలా తక్కువ మంది వ్యాపారం చేస్తారు. ఈ వ్యాపారంలో అపారమైన లాభం ఉంటుంది. చదువులో చాలా లాభం ఉంటుంది. చదువే సంపాదనకు మూలం. నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే మహిమ ఉంది. ఆ సంపాదన కూడా జన్మ జన్మలకు. అటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా. చాలా సహజంగా చదివిస్తున్నారు. కేవలం ఒక వారం అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. మీ వద్దకు మురళి వస్తూనే ఉంటుంది. అప్పుడు లింక్ ఎప్పుడు తెగిపోకుండా ఉంటుంది. ఇది పరమాత్మతో ఆత్మల లింకు. గీతలో కూడా వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అనే మహావాక్యం ఉంది. ఇప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారని మీకు తెలుసు. వారిలో ఉన్న క్రోధము లేక వికారాలు మరెవ్వరిలోనూ లేవు. ద్రౌపది దీనంగా పిలిచింది అనే గాయనం కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరందరూ ద్రౌపదిలే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లల్లారా, ఇప్పుడు వికారాల్లోకి వెళ్ళకండి. నేను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తాను. మీరు కేవలం నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు వినాశకాలం కదా. ఎవ్వరి మాట కూడా వినరు. కొట్లాడుతూనే ఉంటారు. శాంతిగా ఉండమని అనేక మంది చెప్తున్నా శాంతిగా ఉండరు. పిల్లలను మొదలైన వారందరినీ వదిలి యుద్ధానికి వెళ్తారు. ఎంతోమంది మనుషులు చనిపోతున్నారు. మనిషికి ఏమాత్రమూ విలువ లేదు. విలువ, మహిమ కేవలం ఒక్క దేవీ దేవతలకు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వాస్తవానికి మీకు దేవతల కంటే ఎక్కువ మహిమ ఉంది.
మిమ్మల్ని ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. ఇది ఎంత గొప్ప చదువు! చదివేవారు అనేక జన్మల అంతిమంలో చాలా తమో ప్రధానంగా ఉన్నారు. నేను సదా సతో ప్రధానంగానే ఉంటాను. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను మీకు అద్విధేయత గల సేవకునిగా అంటే ఒబీడియంట్ సర్వెంట్గా వచ్చాను. మనము ఎంత చీచీగా అయ్యామో ఆలోచించండి. ఆ తండ్రి మనల్ని బేష్గా తయారు చేస్తున్నారు. భగవంతుడు కూర్చుని మానవులను చదివించి చాలా ఉన్నతంగా చేస్తున్నారు. తండ్రే స్వయంగా చెప్తున్నారు, నేను అనేక జన్మల అంతిమంలో మిమ్మల్ని అందరినీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నాను. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా చేశాను, కానీ మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు? ఎవరు చేశారు? వినాశకాలంలో విపరీత బుద్ధి వినశంతి, ప్రీతి బుద్ధి విషయంతి అనే మహిమ కూడా ఉంది. ఎంతెంత ప్రీతి బుద్ధి కలిగి స్మృతి చేస్తారో అంత మీకే లాభం. ఇది యుద్ధ మైదానం కదా. గీతలో ఏ యుద్ధం గురించి తెలిపించారో ఎవ్వరికీ తెలియదు. వారేమో కౌరవుల పాండవుల యుద్ధంగా చూపించారు. కౌరవ సాంప్రదాయం, పాండవ సాంప్రదాయం రెండూ ఉన్నాయి, కానీ యుద్ధం లేనే లేదు. పాండవులు అనగా తండ్రిని తెలుసుకున్నవారు, బాబాతో ప్రీతి బుద్ధి కలవారు. తండ్రితో విపరీత బుద్ధి కలవారిని కౌరవులు అని అంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన మంచి మంచి విషయాలు. ఇప్పుడు సంగం యుగం, నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. బుద్ధి ద్వారా పని తెలుసుకోవాలి. ప్రపంచం ఎంతో విశాలమైనది. సత్యుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. వృక్షం చిన్నదిగా ఉంటుంది కదా, ఆ వృక్షం తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ మానవ సృష్టి రూపీ తలక్రిందుల వృక్షం ఎలా ఉందో ఎవ్వరూ అర్థం చేసుకోరు. దీనిని కల్పవృక్షం అని అంటారు. జ్ఞానం కూడా కావాలి కదా. ఇతర వృక్షాల జ్ఞానం చాలా చాలా సులభం. వాటిని గురించి వెంటనే చెప్తారు. అదేవిధంగా ఈ వృక్ష జ్ఞానం కూడా చాలా సహజం. అయితే ఇది మానవ వృక్షం. మనుషులకు తమ వృక్షం గురించి తెలియనే తెలియదు. భగవంతుడు సృష్టికర్త అని కూడా అంటారు. కనుక ఆయన చైతన్యం కదా. తండ్రి సత్యం, చైతన్యం, జ్ఞానసాగర్లు. వారిలో ఏ జ్ఞానం ఉందో ఎవరికీ తెలియదు. తండ్రి బీజరూపులు, చైతన్యమైన వారు. వారి ద్వారానే మొత్తం సృష్టి అంతా జరుగుతుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మానవులకు తమ వృక్షం గురించి తెలియదు. ఇతర వృక్షాల గురించి అయితే బాగా తెలుసు. వృక్షం యొక్క బీజం చైతన్యం అయితే తెలిపేది కదా, కానీ అది జడ బీజం. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే రచయిత రచన రహస్యం తెలుసు. వీరు సత్యం, చైతన్యం, జ్ఞానసాగర్లు. చైతన్యంలో అయితే మాట్లాడగలరు కదా. మానవ శరీరం అన్నిటికంటే అమూల్యమని గాయం చేయబడింది. దీనివల్ల కట్టలేరు. తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. దాని విలువ కట్టలేరు. తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు రూప్ బసంతులు, తండ్రి జ్ఞానసాగర్లు. వారి ద్వారా మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఇవి జ్ఞానరత్నాలు. ఈ రత్నాల ద్వారా ఆ రత్నాలు కూడా మీకు లెక్కలేనన్ని లభిస్తాయి. లక్ష్మీనారాయణుల వద్ద ఎన్ని రత్నాలున్నాయో చూడండి. వజ్ర వైడూర్యాల భవనాల్లో నివసిస్తారు. దాని పేరే స్వర్గం. దానికి మీరు యజమానులుగా అవుతారు. ఎవరైనా పేదలకు పెద్ద లాటరీ లభిస్తే పిచ్చివారైపోతారు కదా. తండ్రి కూడా చెప్తున్నారు, మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే మాయ ఎంతో ఆటంకపరుస్తుంది. మీకు పోను పోను తెలుస్తుంది. మాయ ఎంతో మంచి మంచి పిల్లలను కూడా మింగేస్తుంది, ఒక్కసారిగా తినేస్తుంది. మీరు సర్పము కప్పనెలా పట్టుకుంటుందో చూసారా? ఏనుగును మొసలి పట్టుకున్నట్లు పట్టుకుంటుంది. సర్పం కప్పనంతా ఒక్కసారిగా మింగేస్తుంది. మాయ కూడా అంతే. బ్రతికి ఉండగానే పిల్లలను పట్టుకుని ఒక్కసారిగా అంతమొందిస్తుంది. వారు మళ్ళీ తండ్రి పేరు ఎత్తకుండా మింగేస్తుంది. మీలో యోగబల శక్తి చాలా తక్కువగా ఉంది. ఆధారం అంతా యోగబలం పైనే ఉంది. సర్పం కప్పను మింగినట్లు పిల్లలైన మీరు మొత్తం చక్రవర్తి పదవిని మింగేస్తారు. విశ్వ చక్రవర్తి పదవిని అంతా మీరు ఒక్క సెకండ్లో తీసేసుకుంటారు.
తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఏ ఆయుధము అవసరం లేదు. ఆ తండ్రి జ్ఞానయోగాలనే అస్త్రశస్త్రాలను ఇస్తారు. కానీ వారు స్థూల ఆయుధాలు మొదలైనవి ఇచ్చేశారు. పిల్లలైన మీరిప్పుడు చెప్తున్నారు, ఎలా ఉండేవారము, ఎలా అయి ఉండినాము, ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పండి. మనం ఈ విధంగా అంటే లక్ష్మీనారాయణులుగా ఉండేవారము. పిల్లలైన మీరిప్పుడు చెప్తున్నారు, ఎలా ఉండేవారము, ఎలా అయి ఉండినాము, ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పండి. మనం ఈ విధంగా ఉండేవారము. భలే మనుషులుగానే ఉన్నాము, కానీ మంచి గుణాలు చెడు గుణాలు ఉంటాయి కదా. దేవతల్లో దైవీ గుణాలు ఉంటాయి. అందువలన వారిని మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తూ ఉంటారు. మేము నిర్గుణలము, మాలో ఏ గుణాలు లేవు అని పాడతారు. ఈ సమయంలో ప్రపంచమంతా నిర్గుణంగా ఉంది, అనగా ఒక దైవీ గుణం కూడా లేదు. గుణాలను నేర్పించే తండ్రి గురించే తెలియదు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు సంగం యుగంలో వినాశనం జరిగి తీరాలి. పాత ప్రపంచం వినాశనమై నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. దీనినే వినాశకాలమని అంటారు. ఇది అంతిమ వినాశనం తర్వాత అర్ధకల్పం ఎలాంటి యుద్ధాలు మొదలైనవేవి ఉండనే ఉండవు. మానవులకు దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. కనుక పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది కదా. ఈ పాత ప్రపంచంలో ఎన్ని ఆపదలు జరుగుతున్నాయి, మరణిస్తూనే ఉంటారు. తండ్రి ఈ సమయంలో ఉన్న స్థితిని తెలిపిస్తున్నారు. చాలా వ్యత్యాసం ఉంది కదా. ఈరోజు భారతదేశం ఏ స్థితిలో ఉంది, రేపు ఎలా అవుతుంది. ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు. మొదట నూతన ప్రపంచం ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు. అక్కడ మహల్లో ఎన్ని వజ్ర వైడూర్యాలు మొదలైనవి ఉంటాయి. భక్తి మార్గంలో కూడా మీ మందిరాలు తక్కువ విలువైనవిగా ఉండవు. ఒక్క సోమనాథ మందిరమే కాదు, ఇతరులు కూడా నిర్మిస్తారు. ఒక్క సోమనాథ మందిరం నుండే ఎంతో దోచుకున్నారు. సోమనాథ మందిరంలోని వజ్ర వైడూర్యాలను, సంపదను మొహమ్మద్ గజని 17 సార్లు 17,000 ఒంటెలపై ఉంచుకుని దోచుకుపోయాడు. తమ జ్ఞాపిక చిహ్నాలను మళ్లీ కూర్చుని తయారు చేశారు. కనుక గోడల్లో రాళ్ళు మొదలైనవి అమరుస్తారు. ఈ రాళ్లకేం విలువ ఉంటుంది? చిన్న వజ్రానికి కూడా ఎంత విలువ ఉంది. బాబా రత్నాల వ్యాపారి కదా. గురిగించంత రత్నం కూడా 90 రూపాయలు. ఇప్పుడు ఇదే రత్నం ధర 1000 రూపాయలు ఉంటుంది. అది కూడా దొరకదు. విలువ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు విదేశాలలో చాలా ధన సంపదలున్నాయి. అలా ఉన్న సత్యుగంతో పోలిస్తే అది లెక్కలోకి రాదు. తండ్రి చెప్తున్నారు, వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. వినాశనం సమీపంగా ఉందంటే వారు నవ్వుతారు. తండ్రి అంటున్నారు, నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి? నాకేమైనా ఇక్కడ మజా ఉందా? నేను సుఖం అనుభవించును, దుఃఖము అనుభవించును. పావనంగా చేయటమే నా కర్తవ్యం. మీరు ఇలా ఉండేవారు, ఇప్పుడిలా అయిపోయారు. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తాను. మనం మళ్ళీ అలా తయారయ్యేవారమని మీకు తెలుసు. మనం దైవీ కుటుంబానికి చెందిన వారమని, రాజ్య పదవి ఉండేదని, దాన్ని ఇలా పోగొట్టుకున్నామని ఇప్పుడు మీకు తెలిసింది. ఆ తర్వాత ఇతరులు వస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. లక్షల సంవత్సరాల మాటే లేదని ఇప్పుడు మీకు తెలుసు. వినాశనం కొరకే ఈ యుద్ధం. అక్కడ చాలా సులభంగా మరణిస్తారు. ఏ కష్టమూ ఉండదు. ఆసుపత్రులు మొదలైనవి ఏవీ ఉండవు. కూర్చుని సేవ చేసేదెవరు, ఏడ్చేదెవరు? అక్కడ ఈ పద్ధతులే ఉండవు. వారి మృత్యు చాలా సహజంగా ఉంటుంది. ఇక్కడ దుఃఖపడి మరణిస్తారు. ఎందుకంటే మీరు చాలా సుఖపడ్డారు. కావున దుఃఖం కూడా మీరు చూడాలి. రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. తర్వాత ఈ యుద్ధం శాంతిస్తుందని వారు భావిస్తారు. కానీ శాంతి ఏర్పడదు. ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం. మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ చీచీ సృష్టిలోకి మీరు రారు. గీతలో కూడా భగవాను వాచ ఉంది. వినాశనంతో పాటు స్థాపన కూడా చూడు. అర్జునికి సాక్షాత్కారమైంది కదా. ఫలానా వారు ఫలానాగా అవుతారని అంతిమంలో సాక్షాత్కారాలు అవుతాయి. అప్పుడు రోధిస్తారు, చాలా పశ్చాత్తాపపడతారు, శిక్షలను అనుభవిస్తారు, తలరాతను అనుభవిస్తారు. కానీ ఏం చేయగలరు?
ఇది 21 జన్మల లాటరీ స్మృతి అయితే వస్తుంది కదా. సాక్షాత్కారాలు లేకుండా ఎవ్వరికి శిక్షలు పడవు, ట్రిబ్యునల్ కూర్చుంటుంది కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయంలో జ్ఞానరత్నాలను ధారణ చేసి రూప్ బసంతులు కావాలి. జ్ఞానరత్నాల ద్వారా విశ్వచక్రవర్తి పదవి అనే లాటరీని తీసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ వినాశకాలంలో తండ్రిపై ప్రీతి కలిగి ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయంలో పశ్చాత్తాపడే లేక తలరాతను అనుభవించే కర్మలేవి చేరాదు. వరదానము, సదా స్నేహిలుగాయి ఎగిరే కళ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నిశ్చంత విజయీ నిశ్చంత భవ. స్నేహి పిల్లలకు బాప్దాదా ద్వారా ఎగిరే కళ యొక్క వరదానం లభిస్తుంది. ఎగిరే కళ ద్వారా ఒక్క సెకండ్లో బాప్దాదా వద్దకు ఎగిరిపోతే మాయ ఎటువంటి స్వరూపంలో వచ్చినా మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. పరమాత్మ ఛత్రఛాయలోకి మాయ యొక్క నీడ కూడా రాలేదు. స్నేహం అనేది శ్రమను మనోరంజనంలోకి పరివర్తన చేస్తుంది. స్నేహం ప్రతి కర్మలో నిశ్చంత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది. స్నేహి పిల్లలు ప్రతి సమయంలో నిశ్చంతంగా ఉంటారు. స్లోగన్, నథింగ్ న్యూ అనే స్మృతి ద్వారా సదా అచలంగా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.